ఏ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే సో కర్ణాటకలో ఎంపీ ఎలక్షన్ జరిగిందని అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుందండి. ఏప్రిల్ 26న అయితే సో ఎలక్షన్ జరిగిందనమాట. మేమైతే ఓటు వేయడానికి మా పల్లికి వచ్చామండి. ఇక్కడ నేను మా అత్తయ్య అయితే ఓటు వేయడానికి వెళ్తున్నాము. అండ్ మధ్యాహ్నం పూట వెళ్తే అంత రష్ ఉండరని సో మధ్యాహ్నం అయితే వెళ్తున్నామండి. సో ఆల్రెడీ కొంతమంది ఓటు అయితే వేసి రిటర్న్ వస్తున్నారు ఇంటికి. ఇక్కడ ముందర కనిపిస్తున్నది అనురాధ అక్క అని. సో రామ్ సింగ్ అన్న అని చెప్తుంటాను కదండి, మా ఆయనకి చాలా బెస్ట్ ఫ్రెండ్ అని. సో వాళ్ళ వైఫ్ అన్నమాట. నేను మా అత్తయ్య అనురాధ అక్క అయితే సో ఓటు వేయడానికి గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇదే అన్నమాట మా ఇటుమడకలో ఉన్న గవర్నమెంట్ స్కూల్. అండ్ నేనైతే ఇక్కడ ఓటు వేయడానికి లోపలికి వెళ్ళాను చూడండి. ఇక్కడైతే హరీష్ కూడా ఓటు వేసి వచ్చారంట. సో చూపిస్తున్నారు నేను కూడా ఓటు వేసి వచ్చానని. అండ్ రామ్ సింగ్ అన్న సో మా ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారనమాట. సో చాలా బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళు. అండ్ నేను అను అక్క కూడా ఓట్ వేసి రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాము. అను అక్క అయితే ఇంటికి రమ్మని సో ఇన్వైట్ చేసింది, అక్కడికైతే వెళ్తున్నానండి. అండ్ మా ఆంజనేయ స్వామి గుడి దగ్గర సో పక్కూరు అనమాట, అక్కడి నుంచి వచ్చారు ఓటు వేయడానికి. సో ఓటు వేశారంటే అన్నారు. సో అవ్వ అయితే చూడండి హాయ్ చెప్పి ఓటు అయితే వేశాను అని చెప్తుంది. అండ్ ఓట్ వేయడం మన హక్కు అనమాట. సో మనకి నచ్చిన వ్యక్తులకైతే మనం ఓట్ చేయొచ్చు, ఓట్ వేస్ట్ చేయకుండా. సో ఓట్ అయితే కంపల్సరీగా ఓట్ అయితే వేయండి. ఇక్కడైతే అంగిడికి వచ్చాను అనమాట. సో తలంపాకు తీసుకుందామని. సో ఇక్కడ కనిపిస్తున్నదైతే సీన్ అన్న. సో ఓట్ వేశారా అంటే వేశానమ్మా అని చూపిస్తున్నారు. సో రామ్ సింగ్ అన్న వాళ్ళ బ్రదర్ అనమాట తనైతే. అండ్ నందిని కూడా ఓటు వేశాను అని చెప్తుంది. అండ్ అక్క కూడా నేను కూడా ఓటు వేసేసానమ్మా అని ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నదైతే రామ్ సింగ్ అన్న అని చెప్తుంటాను కదండి. సో వాళ్ళ అమ్మగారు అనమాట. అవ్వ కొంచెం కనిపించదండి. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. సో నా వాయిస్ గుర్తుబట్టి బాండవాకిలమ్మ అని సో నన్ను అడుగుతుందనమాట. నేను కూడా బాగుండనవ్వ అని రిప్లై ఇస్తున్నా. సో ఇక్కడైతే అను అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. సో వాటర్ ఇస్తానని ఇలా ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసింది. ఫ్రిడ్జ్లో ఇలాగా మ్యాట్ అయితే వేసిందండి. సో ఏదైనా చిందిపోయినా కూడా మ్యాట్ మీద చిందిపోతుంది. సో సపరేట్గా మ్యాట్ తీసేసి కడిగేసి మళ్ళీ నీట్గా జోడించవచ్చు అని చెప్తుంది. సో చాలా మంచి టిప్ అనిపించి వీడియో తీసా. అండ్ ఇక్కడ ఐస్ గడ్డలు అయితే పెట్టిందండి. ఎందుకు అని అడిగితే సో బౌల్లోకి ఇలా ఐస్ గడ్డలు వేసేసి ఫేస్ని బౌల్లోకి అయితే ఇలా పెట్టుకుంటే సో ఫేస్లో ఉన్న పింపుల్స్ అయితే తగ్గుతుందంట. సో అలా చెప్తుంది. నేను అబ్బా అనేసరికి నవ్వుతుంది. అండ్ ఇదైతే మా అను అక్క అండ్ రామ్ సింగ్ అనేది ఓల్డ్ ఫోటో అనమాట. సో అప్పటికి ఇప్పటికి చూడండి ఎలా ఉన్నారో. అండ్ పక్కన నించోండి అంటే సో హైట్ కూడా చాలా డిఫరెన్స్ అనిపించింది. అండ్ ఇక్కడైతే మా రామ్ సింగ్ అన్న వాళ్ళ అబ్బాయి అనమాట. సో బాలు అని తన పేరు. ఇక్కడ చూడండి సో చాలా క్లోజ్గా ఉంటారన్నమాట మా ఆయనను రామ్ సింగ్ అన్న. సో ఒక బ్రదర్ లాగానే అని చెప్పాలి. సో హరీష్కి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఉంటారనమాట. అండ్ ఇక్కడైతే అను అక్కకి చెప్తున్నారు ఏదైనా స్పెషల్ చేయకుండా జ్యూస్ చేస్తున్నావా అని. సో మేము వచ్చామని అను అక్క అయితే నిమ్మకాయ జ్యూస్ చేస్తుందండి. సో మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా స్పెషల్గా అయితే చూస్తారనమాట. సో నన్ను అయితే చాలా బాగా మాట్లాడతారు. అందుకే ఆ రెస్పెక్ట్ ఇంకానే నాకు చాలా ఇష్టం అనమాట రామ్ సింగ్ అన్న అంటే. నెక్స్ట్ ఇక్కడైతే నేను అను అక్కని ఒక హెల్ప్ అయితే అడిగానండి. సో అను అక్క అయితే హెయిర్ గ్రోత్కి అండ్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి న్యాచురల్గా ఆకులను పీక్కొని సో పేస్ట్ అయితే చేస్తుందన్నమాట. సో అదైతే చేసిమంటే అందుకే ఆకులు పీక్కొని వచ్చి సో ఇలా నీట్గా కడిగేసుకొని హెయిర్ ప్యాక్ అయితే చేసిస్తుందండి. సో కరివేపాకు అండ్ మందారమాకు అండ్ ఇక్కడైతే అలోవెరా సైడ్స్లో ముళ్ళులు ఉంటాయి కదండి. సో దాన్ని అయితే తీసేసి ఇలా అలోవెరా లోపల జెల్లీ టైప్ ఉంటుంది కదండి. సో అదైతే మిక్సీలోకి వేస్తుంది అనమాట. అండ్ కరివేపాకు అండ్ మందారమాకు అండ్ ఒక తలంపాకు అయితే వేస్తాము. సో కొంచెం మెంతులు కూడా యాడ్ చేసి సో మిక్సీ పట్టేయడమే. అండ్ నేను ఇంకొకసారి ఇక్కడ చూపిస్తున్నాను సో ఏమేమి యాడ్ చేసామండి. మందారమాకు, కరివేపాకు అండ్ మెంతులు అండ్ అలోవెరా అండ్ ఒక చిన్న తలంపాకు, అంటే తలంపాకులో ఆఫ్ అనమాట. సో అదైతే యాడ్ చేసి మిక్సీ అయితే పడతాం ఇక్కడ. అండ్ అంతే కదా అను అక్క అంటే ఎస్ అనింది. అండ్ కొంచెం
వాటర్ అయితే యాడ్ చేసి సో మిక్సీ పట్టేయడమే అండ్ ఫైన్గా పేస్ట్ అయిపోతుంది అనమాట. సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూపిస్తాను చూడండి. సో అను అక్క అయితే ఇలా బాక్స్లకైతే వేసి ఇచ్చిందనమాట. అంటే నేను బాగేపల్లికి తీసుకొని వెళ్ళి సో అక్కడైతే అప్లై చేసుకుంటానని సో బాక్స్లో అయితే ఇలా వేసి ఇచ్చింది. అండ్ హను అక్క హెయిర్స్ అయితే చూడండి, నా హెయిర్స్కి కంపారిజన్ చేస్తే సో చాలా బెస్ట్ అనమాట మా అను అక్క హెయిర్స్. అండ్ ఇదైతే మంత్లీ ఒక్కసారన్నా సో మంత్కి ఒక 2 టైమ్స్ అన్నా వాడుతూ ఉంటుందన్నమాట. సో నా వీడియో కోసం కాదండి, సో నేను ఎప్పుడైనా అడిగినప్పుడు సో నాకైతే ఇలా చేయిస్తుంది. అండ్ చూడండి బాలకు కూడా అప్లై చేస్తుంది. అంటే మా అను అక్క వాళ్ళ కొడుకు అని చెప్పాను కదా, సో వాడికి కూడా సో అను అక్క కోసం చేసుకున్నప్పుడు సో బాలకు కూడా హెయిర్కి అయితే పెడుతుందనమాట. సో వాని హెయిర్స్ చూడండి ఎంత బాగుందో. వాడు ఫేస్ చూపించడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. సో చూసారు కదండి హెయిర్ ప్యాక్ అయితే ఎలా రెడీ చేసుకున్నామనేది. అండ్ దీంట్లో వాడిన ప్రతి ఇంగ్రీడియంట్ అండ్ న్యాచురల్ అండ్ హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ అను అక్క. అండ్ ఇక్కడ కనిపిస్తున్న మా సీమా గురించి అయితే ఆల్రెడీ నేను ఒక మినీ వ్లాగ్ అయితే తీసి అప్లోడ్ చేసేసాను నా ఛానల్లో. ఒకసారి నా షార్ట్స్లో మినీ వ్లాగ్ అయితే చూసేయండి చూడని వాళ్ళు. అండ్ మా అత్తయ్య నేను మా మడి దగ్గరికి వచ్చాము. సో మా సీమాని అయితే రిటర్న్ ఇంటికి తోడుకొని వెళ్దామని సో ఇక్కడైతే రిటర్న్ వెళ్తున్నామండి. అండ్ మా ఊర్లో నచ్చింది ఏమన్నా ఉంది అంటే సో ఇది మా ఊరికి ఎంట్రన్స్ అనమాట. సో రోడ్స్ అంత బాగోవు అండ్ మిట్టెక్కినట్లు ఉంటుంది, అది ఒకటే నచ్చదు నాకైతే. అండ్ బాగేపల్లికి రిటర్న్ అయ్యామండి. సో ఇక్కడైతే మేము పగీర్ నాటిండే మా చేను అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ ర్యాపర్ వేసిండేదనమాట. అండ్ ఇదే అనమాట నా కంప్లీట్ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.